కొండ రూపంలో ఉన్న శివ కాదు, నువ్వే అరుణాచలం. నీ దయ అరుణ, నీ తత్వం అచలం. ఇది తెలుసుకోండి ఇక్కడ. స్వామి కరుణ అరుణ, స్వామి తత్వం అచలం. అచలోయం సనాతన అనుపనిషత్ వాక్యం. అయం సనాతన అచల. ఈ బ్రహ్మమున్నదే అది సనాతనం. అంటే అది పాతదో కొత్తదో కాదు, ఎల్లవేళలా ఉండినది. సనాతనం అంటే శాశ్వతం. రెండవది అచలహ. రెండు మాటలు చెప్పారు, సనాతనం అచలం. శాశ్వతమైనది అచలమైనది. శాశ్వతమైనది అచలమైన అచలం ఏ బ్రహ్మతత్వం ఉందో ఆ బ్రహ్మ యొక్క కారుణ్యమే విశ్వానంతటి నడుపుతున్నది. సృష్టి స్థితులన్నీ చేస్తున్నది ఆయన యొక్క కారుణ్యం. ఆ కారుణ్యమే ఆయనకు శక్తి. తన శక్తికి కరుణకి వేరు లేదయ్యా అని శక్తిని అమ్మంటున్నారు కదా. అమ్మ దయ రెండు కావు. అమ్మ యొక్క దయ కాదు, అమ్మయే దయ. అది శివుని యొక్క దయ. అది శివుని యొక్క శక్తియే కారుణ్యమైంది. ఆ కారుణ్యమే ఆరుణ్యమైంది. ఆ ఆరుణ్యమే అరుణం. అచలం ఆయన. ముందు వెలుగు కనబడుతుంది, తర్వాత సూర్యుడు కనబడతాడు. ముందుగా శక్తి తెలుస్తుంది, తర్వాత శక్తి మంతుడు తెలుస్తాడు కనుక ముందుగా అరుణం, తర్వాత అచలం. ఇది మన లెక్క. తత్వం మాత్రం ముందు అచలం, తర్వాత అరుణం. బ్రహ్మం ముందు అచలంగా ఉంటాడు. ఆయన కరుణ వ్యక్తమవుతుంది. వ్యక్తమయ్యేది కరుణ. ఎవరి నుంచి వ్యక్తమైందో వాడు పరమేశ్వరుడు. అది వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అని పురుషద్వాక్యం. వ్యక్తమైనది కారుణ్యం, వ్యక్తమైనది శక్తి. వ్యక్తమైనది ముందు నీకు కనబడుతుంది. ఎవరి నుంచి వ్యక్తమైందో వాడు తర్వాత కనబడతాడు. ముందు సూర్యకాంతి, తర్వాత సూర్యుడు. అని వ్యక్తమైన అరుణం ముందు మనకి. దాని ద్వారా తెలుసుకోవాల్సిన అవ్యక్తం అచలం. రెండు కలిపి ఒకటిగా పట్టుకోవడమే శివశక్త్యైక్య రూపము. అదే అరుణాచలం. కానీ అరుణాచలం అనగా శివశక్త్యైక్య రూపము. ఆ విషయాన్ని ఇక్కడ అవ్యాజ కరుణాపూర్ణం అరుణాద్రియభి అభిదం మహః. అరుణాద్రి అభిదం మహః. ఈ మాట ఎవరు చెప్పగలరయ్యా అంటే బ్రహ్మదేవుడు చెప్పగలడు. బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకోగలవాడు చెప్పగలరు కనుక గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చూసి ఏలుమా అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఎవరు రచించారో తెలిసింది కదా. రమణుల వారు అరుణాచల అక్షరమణమాల రచించారు. అందులో వాక్యం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే అటు పురాణం ఇటు రమణ వాక్యాలు కూడా కలిసే వెళ్ళిపోతున్నాయి మనకి. ఇక్కడ అరుణాచల తత్వాన్ని రమణులు అద్భుతంగా ఆవిష్కరించారండి. అందులో మాట అంటారు, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా. ఎంత గొప్ప మాట. సముద్రం ప్రవహిస్తుంది, కొండ ప్రవహించదు. లేదా సముద్రం ప్రవహిస్తుందంటే ద్రవీభూతంగా ఉంటుంది. సముద్రం ప్రవహిస్తుందా, నదులు కూడా ప్రవహిస్తాయని తర్కాలు చేయకండి. సముద్రం ద్రవీభూతంగా జల రూపంలో ఉంటుంది. కొండ కఠిన శిలారూపంతో ఉంటుంది. అంటే ద్రవ రూపంలో ఉన్న సముద్రం ఘనీభవిస్తే పర్వతం అయిపోతుంది కదా. కానీ శివుడు కరుణ సముద్రం అన్నాడు. సముద్రంతో ఎందుకు పోల్చాలండి, నదితో పోల్చొచ్చు కదా అంటే నదికేనా అటు ఇటు ఒడ్లు కనబడతాయి. సముద్రం అవధి లేనిది. శివుని కారుణ్యం అనంతం, అగాధం, విస్తారమైనది, అంతుపట్టనిది, అంతలోతైనది, అపారమైన కారుణ్యం పరమిస్తున్నది. అది సముద్రం అనే మాట ఏదో తేలిగ్గా తీసేసుకోకూడదు. కరుణా సముద్రం అంటారు కదండి అంటే నువ్వు తేలిగ్గా అంటావు కానీ అన్నవాడు తేలిగ్గా అనలేదు ఇక్కడ. కనుక కరుణా సముద్రం పరమేశ్వరుడు. అది గిరిరూపమైనట్టే గిరిరూపంగా వచ్చింది. ఒక్క మాటలో చూపించాడు. అదే ఆయన అరుణాచల పంచకంలో చెప్తూ కరుణాపూర్ణ సుధాబ్ధే కబలిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ అన్నారు. మొత్తం 5 శ్లోకాలండి. అరుణాచల పంచరత్నములని మహానుభావులు స్వయంగా రమణుల వారు రాసింది. అది ఇలా చెప్పిన అక్షరమణమాల ఆయన తమిళంలో రాశారు. అది కూడా ఆయన శిష్యులు భిక్షాటనకి వెళ్ళినప్పుడు మీరు రమణుల శిష్యులు అని తెలిసేటట్లుగా భిక్షుకు గీతంగా ఉండాలి అని కోరుకుంటే అప్పుడు రమణుల వారు అక్షరక్రమంలో చక్కగా రాసి ఇచ్చారు అని చెప్తారు. ఆ తమిళంలో రచించిన దాన్ని భావం చెరకుండా పదాలు కూడా అటు ఇటు కొంచెంగా మార్చుతూ యథాతథంగా రమణుల వాక్యములే అన్నట్లుగా గిద్దలూరు నరసింహారావు గారు అద్భుతంగా తెలుగు చేశారు. అందులో వాక్యం చెప్పుకున్న గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా. మొత్తం ప్రవచనం మీరు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. అంటే మర్చిపోయే ప్రయత్నం చేయకండి. ఈ వాక్యం సారంగా గుర్తుపెట్టుకోవాలి. అరుణాచలం అంటే కొండ రూపంలో ఉన్న సముద్రం. ఏమిటా సముద్రం అంటే శివుని దయా సముద్రం పర్వత రూపంలో వచ్చింది.
ఆ దయ కూడా పూర్ణత్వం చెప్తున్నాడు. అది కరుణాపూర్ణ సుధాబ్దే.